నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. మరి హిందూ మత ప్రచారకులు, అదేవిధంగా హిందూయిజం అనేది ఒక మతం కాదు, హిందువులందరూ మానవులకి ఇదొక ఇజం అని నిరూపిస్తూ వివాదమైన మనకు విరోధులైనా కూడా హిందూ మతాన్ని తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరెవరో కాదు, గురువు గారు రాధా మనోహర్ దాస్ గారు. మరి ఎన్ని ఇంటర్వ్యూలు చూసినా మనకి వివాదాస్పదంగానే కనిపించినా అందులో ఉన్న నిగూఢార్థం అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మరి ఈరోజు మరికొన్ని మన ధర్మ సందేహాల్ని గురువుగారిని అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. హరే కృష్ణమ్మ. మహాలక్ష్మి. గురుగారు, నిజంగా అసలు మత మార్పిడికి ప్రయత్నించే వాళ్ళంతా నిజంగా మనల్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారా, లేదంటే మన సాంప్రదాయాలు ఎందుకు ఫాలో అవుతున్నారు? ఈ మధ్య కాలంలో కొంచెం ఏదో కామెడీగా అనిపిస్తున్నా చర్చిలో ధ్వజస్తంభాలు పెట్టడాలు, అసలు నార్మల్గానే వాళ్ళు విగ్రహారాధన అనేది అసలు పూర్తిగా విరుద్ధం అని చెప్తూ ఉంటారు. మరి ఈ సాంప్రదాయాలన్నీ ఎందుకు? అంటే హిందువుల్ని ఫాలో అవుతున్నారా, మనల్ని మార్చే క్రమంలో వాళ్ళు మారిపోతున్నారా? ఇందులో మతము అంటే మతిలోంచి వచ్చింది కదా, ఇంటెన్షన్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇంటెన్షన్ చూడాలి. ఉదాహరణకి నేను ఇప్పుడు మీతో చెప్పాను, నేను రాత్రిపూట వండిన ఆహారం తినను అని చెప్పాను మీతో. మీరు అలా వెళ్ళి ఏదో మర్చిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కూర్చొని తినేస్తున్నాను అనుకోండి, మీరు కొంచెం ఇదేంటి ఇలా చెప్పారు అనుకుంటారు కదా. మాకు కాఫీ టీ నిషేధం, నేను ఎక్కడైనా తాగేసాను అనుకోండి కాఫీ టీ, ఇదేంటి అనుకుంటారు కదా. వాళ్ళు విగ్రహారాధన వ్యతిరేకం, అది వాళ్ళ బుక్కే, అందులో రాసుంది. నరకానికి ఎవరు వెళ్తారు అని అడగండి, గూగుల్ తల్లిని అడగండి, పోనీ అకార్డింగ్ టు బైబిల్ హూ విల్ గో టు హెల్ అని అడగండి. వాళ్ళు నరకంకి వెళ్తారు పలానా వాళ్ళు అని చెప్తారు కదా విగ్రహారాధన చేయడం వలన. హూ ఈజ్ గోయింగ్ టు హెల్ అకార్డింగ్ టు ద బైబిల్? దోస్ హూ కమిట్ అట్రాసిటీస్, చదువమ్మ ఇది. దోస్ హూ కమిట్ atrocities internationally, inflict harm on others and spread corruption on earth will dwell in hell. బైబిల్ అని ఉందా పైన? బైబిల్ అనే చూడ పైన ఉంది, ఫస్ట్ది బైబిల్. According to the Bible, some people who go to hell include unbelievers. ఇప్పుడు చదువు. ఇది unbelievers అంటే ఎవరు? అమ్మా, అన్బిలీవర్స్ అంటే ఎవరమ్మా తెలుగులో? అకార్డింగ్ నమ్మకం లేని వాళ్ళు, అవిశ్వాసులు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతానమ్మా, నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ అడిగారమ్మా, ఎవరు అడిగారు నన్ను ఫోన్ చేసి? ఇప్పుడు ఇవ్వడం అన్న చెప్పించేస్తావు నువ్వు, నాకు టైం లేదు, ఇవ్వను. అసలు ఇవ్వనయ్యా మీకు, ఈ ట్రిప్ కాదు ఏ ట్రిప్ ఇవ్వను. సో వాట్, నాకు హక్కు లేదా? నాకు హక్కు లేదా అండి? వీడు అడగగానే ఇచ్చేయాలా, వీడు చెప్పగానే నేను నమ్మేయాలా? అంటే ఎంత పనికిమాలిన పుస్తకం అని చెప్పడానికి ఫస్ట్ డైలాగ్. నెక్స్ట్, ద బైబిల్ సేస్ దట్ గాడ్ విల్ పనిష్ విక్డ్ పీపుల్ ఇన్ హెల్ ఫైర్ విత్ కోల్స్, ఫైర్, బ్రిమ్స్టోన్ అండ్ అ బర్నింగ్ వైన్. చూడండి ఆవిడ మోహన్ చూడండి ఎలా ఉందో. నేను ఒకటి వినిపిస్తాను, అది అయిపోయాక అంతే చాలుదా. విక్డ్ పీపుల్, హిపోక్రటీస్, రిచ్ పీపుల్. ఇప్పుడు మనకి మన సాంప్రదాయం ఏమిటంటే సర్వేజన అమ్మా చెప్పురా సుఖినో భవంతు అంటే దాంట్లో మతం ఉందా? లేదు. కానీ వీళ్ళ బుక్ ఎక్కితే ఎలా దిగజారుతారంటే మీరు ఒకసారి వినండి. అంటే కనుక సాకిచ్చిన పీక్కోసేపు నాకు కూసే నిన్ను అర్థమవుతుందా? సాకిచ్చిన పోతాంట్రా నేను పీక పనికి మాలోడా, పనికి మాలేదవా. ఏంటి చాకుచ్చుని పేక్కోసేద్దంట. వాళ్ళదేం మతం? ప్రేమ మతం. ఎంత ప్రేమ! ఇది ముష్టో పుస్తకం కోసం. తర్వాత ఎక్కడో నా దేవుడి జోలికి ఎవరైనా వస్తే మట్టి కొట్టుకుపోతారా మీరా? సత్యత ఉన్నారా? ఇంకెక్కడో నరకం, సీమ జంగములాగా ఉన్నా నరకం గురించి చెప్తూ నువ్వు నరకంలో ఇదే అనుకోండి. శివాలయంలోనూ సాకు పీక్కోసేపన్నా ఎందుకురా మీరు భోజనాలు ఇస్తాండ్రా, చచ్చిపోయాడు అని భోజనాలు ఇస్తాండ్రా. ఒరే ఇందాక ఫోన్ చేశాను
రాధా కృష్ణ మౌన కాటేజ్ గారు ఇక్కడెక్కడో ఆవిడ చెప్పించింది, ఎంత బాగా చెప్పించిందంటే నరకంలో నిన్ను వేపేస్తున్నప్పుడు నువ్వు ఆ కేకలు పెడుతున్నప్పుడు అప్పుడు నీకు తెలుస్తుందిరా. కాదు, చిన్నపిల్లల గుండె మీద వేసారు, భీమారాన్ని కనిపించమనండి. ఆడి జనములకే పురుగు కాదు, పురుగు సావదు అన్నట్టుగానే అందులోనే సత్తాడాడు, ఆ మంటల్లోనే బాబు అమ్మోయ్ అని అక్కడే సత్తాడాడు. కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ ఎక్కడో అండి నరకం గురించి చెప్పింది. నువ్వు నరకంలో పడి నిన్ను ఫ్రై చేసేస్తారు, అప్పుడు మా దేవుడు ఎంత గొప్పడు తెలుస్తుంది, మా దేవుడు ఎంత కరుణామయుడు. ఏది వేపినప్పుడు అటు కరుణామయుడు అయితే అసలు వేపకూడదు కాడు, అవునా? వాళ్ళ దేవుడు ఏంటి, కరుణామయుడు కదా. వాడు ఏం చేయాలి, నేను రోగుల కొరకే వచ్చిందన్నాడా రోగు, మరి ఆడు పాపుల కొరకే వచ్చింది అన్నాడుగా. అంటే వాడి పార్టీలో జాయిన్ అయితేనే ఆడు మంచోడు, అవునా? రిజెక్ట్ చేస్తే కాదు. ఇప్పుడు శిశుపాలుడు కృష్ణుని ఏం చేశాడమ్మా? శిశుపాలుడు కృష్ణుని ఏం చేశాడు? తిట్టాడుగా. ఏం పొందాడు? మోక్షం. అంటే మన ధర్మంలో భగవంతుడిని తిట్టిన వాడిని కూడా మోక్షం ఇచ్చేంత దయాలు భగవంతుడు. ఇక్కడ వీడి పార్టీలో జాయిన్ అవ్వకపోతే ఫ్రై. నువ్వే చదివావుగా, అంత పనికిమాలిన బుక్ అవసరమా మనకి? నెక్స్ట్. అంటే నిజంగానే వీళ్ళు అర్థం చేసుకోవడంలో అది తప్పుందా, లేకపోతే అసలు మీరు అన్నట్టుగా అసలు ఆ మతమే తప్పని అంటారా మీరు? నువ్వే చదివావు కదరా. అవునవును. అర్థం ఏమంటే ఇప్పుడు నాకు తెలియగడుతాను, మాకు ఇంటర్వ్యూ ఇవ్వనాడు కుక్కే పుడతాడు, మాకు ఇంటర్వ్యూ ఇవ్వనాడు యాక్సిడెంట్లో పోతాడు అంటే అసలు మీది ఎంత గొప్ప ఛానల్ అయ్యి ఉంటుంది అంటావు? అంటే మీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే సర్వనాశనం వాడు. అసలు వాడికో విల్లు వాడికో దిల్లు ఉండదా అని ఉదాహరణ చెప్పా. వాడు గాడ్ ఎలా అయ్యాడు? వాడు గాడ్ ఎలా అయ్యాడు? గాడ్ అంటే సర్వశక్తిమంతుడు కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ సోకాళ్ళు గొర్రెలు ఉన్నాయా, ఈ గొర్రెలు చాలా గొర్రెలు టీటీడీలో పనిచేస్తున్నాయి, తిరుమలలో శ్రీశైలంలో పనిచేస్తున్నాయి. శ్రీశైలం డబ్బులు జీతం తీసుకుంటారా? తిరుమలలో తీసుకుంటారా? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హిందువులు హుండీలో వేస్తే వాడి సర్టిఫికెట్లు ఎవడు? హిందువే. వాడు ఇప్పుడు క్రిస్టియన్ అవుతాడా చీటర్ అవుతాడా? నువ్వు చెప్పమ్మా. సర్టిఫికెట్లో హిందూ పెట్టుకుని టీటీడీలో జాబ్ చేస్తూ చర్చికి వెళ్ళే నీచ్ కమీన్ కుక్కలో అట్టవుతున్నాయి. నీచ్ కమీన్ కుత్తేగాడు చీటర్ అవుతాడా క్రిస్టియన్ అవుతాడా చెప్పు? మళ్ళీ అక్కడ డైలాగ్ ఏంటి తెలుసా? నీతిమంతులు సింహం వల్ల గర్జింతుడు డడ్డ అంటాడు. అసలు నీతి గురించి ఈ జాతి మాట్లాడచ్చంటవా? సర్టిఫికెట్లోనేమో పేరు మార్చుకోలేరు, సర్టిఫికెట్లో మతం మార్చుకోలేరు, వాళ్ళకు పేరు పెట్టలేని చవట, వాళ్ళకు కూడు కూడా పెట్టలేని పెన్నకూడు. వాడు గాడ్ ఎలా అయ్యాడు? అన్ఫిట్గాడు. ఈ అన్ఫిట్గాడు పరలోకం ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడు ఆ మతమే పనికి మాలింది నేను చెప్పేది. ఎందుకని? మూడులు తయారు చేస్తుందిగా. ఒక పిల్ల చెప్పిందండి, గోదావరి. ఇప్పుడు నన్ను ఇలా అంద కదా, ఈవిడెవరావిడే? ఒక గోదావరి ఆవిడ. గోదావరి అంటే ఏం గుర్తొద్దమ్మా? విశాలం. గోదావరి అంటే ప్రశాంతం. గోదావరి అంటే మర్యాద. గోదావరి అంటే అభిమానం. యాండే కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈ ప్రేమ అభిమానం మర్యాద అన్నీ మంట కలిపేసిన పనికి మాలిన పుస్తకం అది. మళ్ళీ డైలాగ్ ఏంటి? నిన్ను వల్ల నీ పెరుగు అని ప్రేమించు. ప్రేమ ఎక్కడుందా పెండాకుడు? నీ చెంపపై ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపించు. ఎక్కడుందరా? అందుకే నేను కొత్త చెప్పులు కొనుక్కున్నా. దేనికని అడగవే? ఎందుకు గురుగారు? ఎవరన్నా అన్ని మతాలు సమానం అంటే వాడదామని. మహాలక్ష్మి మా చెల్లి అబద్ధం ఆడితే లొల్లి అదన్నమాట. అడుగురా వరవరదాస్ గారు. అసలు మనకి అసలు ఏది చెప్పినా వివాదంగానే మాట్లాడుతున్నారు. కాదురా. ఇప్పుడు ఒక్క విషయం కాదు, నువ్వు సరే నువ్వు ఇలా అడ్డగోలుగా వచ్చావు కాబట్టి. మీ నాన్నగారి పేరేంటి? సత్యనారాయణ. మా నాన్నగారి పేరు కూడా అదే, మా చెల్లి తల్లి. ఇప్పుడు నేను ఎవరో ఒక ఆయన్ని అడిగానమ్మా, వాళ్ళ నాన్నగారి పేరు పిచ్చయ్య అన్నాడు. నీకు ప్రాబ్లమా? లేదు,
వాళ్ళ నాన్న పేరు పిచ్చయ్య, వాట్స్ యువర్ ప్రాబ్లం? నాకు అర్థం అంతే కాదు. అంతే. ఒక ఆయన వాళ్ళ నాన్న పేరు లింగయ్య, ఉమ్. ఒక ఆయన వాళ్ళ నాన్న పేరు ఎర్రి. తెలుసా మీరు గుంటూరు వెళ్ళారు? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. గుంటూరులో ఏరియా అలా ఉంటాయి. తెలుసు కదా, గుంటూరులో ఈస్ట్ గోదావరిలో కూడా ఎక్కువ అమ్మ కనపడుతుంటాయి. రామ్ పిచ్చయ్య పేరు తెలుసా? చాలా గొప్ప ఆయన. వాళ్ళ తాతగారు ఎక్కడో చిన్న రాములవారి విగ్రహం దొరికితే గుంటూరులో రామనామ క్షేత్రం కట్టించారు 8 ఎకరాల్లో. తీసుకో. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పెద్ద ఆయన మనవడి పేరు రామ్ పిచ్చయ్య. ఉమ్. నీకేం ప్రాబ్లం లేదుగా? చిచ్చి, మీరు ఏ పేరు అడిగినా ఎలాంటివి చెప్తున్నారు అనకూడదుగా. నెవర్. అబద్ధం కాదుగా. అలాగే నేను చెప్పేది అబద్ధం కాదు. అబద్ధం కాని వివాదం ఎలా అవుతుంది? ఇప్పుడు వేప చేదుగా నుండును, ఇందులో వివాదం ఏముంది నాన్న? అంతే. అలా ఎడారి మతాలు పనికి మాలి, ఇందులో వివాదం ఏముంది? నేను నిరూపిస్తున్నానుగా. నేను ఉట్టి స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకోవట్లేగా. నువ్వు రుజువు గూగుల్ తల్లి చెప్పిందిగా, మరి ఇంకేంటి? థ్యాంక్ యూ గురుగారు.